ఇప్పుడు ఒళ్ళంతా బాంబులు కట్టుకున్నటువంటి ఒక వెధవతో ఓ పోలీసు వెళ్ళి ఏం పోరాడాలా? వాడిని మిగతా వాళ్ళ మీద పడకుండా చూడటం వరకే పోరాడాల. లేదని వీడి వెనకాలే పరిగెడితే పోలీస్కి టైం బొక్క, ప్లస్ సమాజానికి అతిపెద్దదైనటువంటి నష్టం. హమాస్ అనేటువంటి వాళ్ళు తీవ్రవాదులే. వాళ్ళని మనుషులు అనే కంటే కూడా మనుషుల రూపంలో ఉన్న మృగాలు. వాళ్ళకి తోడున్నటువంటి హిజ్బుల్లా రాక్షసులు అనడం కరెక్ట్. హౌతీలు బ్రహ్మరాక్షసులు అని అనడం కరెక్ట్. వీళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తున్నా పోరాడుతున్నటువంటి మానవులు ఇజ్రాయెల్. ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు నిన్నటిదాకా చేసినటువంటి దాడి, దానికి ప్రతిగా ఇప్పుడు అమెరికా బ్రిటన్ చేస్తున్నటువంటి దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ అయితే గుర్తు చేస్తోంది తాము ఎంత పడ్డామో బాధలు అన్నటువంటిది. ద ఇజ్రాయలీ ఆర్మీ హ్యాస్ ఎక్నాలజ్డ్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ వార్ విత్ హమాస్. Israel Defense Force Chief Herzi Halevi admitted that fights with Hamas militants are complex. The statement comes at Hamas resistance continues to black IDF movement. When the war began in October 2023, Benjamin Netanyahu was confident of wiping out Hamas. However, it has been 97 days since the Israeli Prime Minister took the ప్లెడ్జ్. 100 రోజుల క్రితం, అంటే 97 రోజుల క్రితం ప్రమాణం చేశాడు ఆయన, ప్రతిజ్ఞ చేశాడు నెతన్యాహు హమాస్ని అంతం చేస్తామని. ఈ హమాస్కి తోడు నిలబడుతున్నటువంటి హౌతీలు, హిజ్బుల్లాలు అందరినీ కలిపి తుదముట్టించకపోతే పరిస్థితి అదుపులోకి రాదు. ఏం జరుగుతుందో చూడాలి.